రావడం జరుగుతుంది మిత్రులారా. సరే, మమ్మదాపూర్ అంటేనే ఒక ఘనమైనటువంటి చరిత్ర ఈ గ్రామానికి. ఎందుకంటే మొట్టమొదటిసారి ఈ రాష్ట్రంలో మొట్టమొదటి ఎన్కౌంటర్ జరిగినటువంటి ప్రాంతం మమ్మదాపూర్ ప్రాంతం అని చెప్పి సందర్భం గుర్తు చేసుకునే అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు మరి అనబేరి ప్రభాకర్ రావు గారు ఒక భూస్వామ్య కుటుంబంలో పుట్టి మరి తినడానికి తిండి, ఉండడానికి అనేకమైనటువంటి మరి సకల సౌకర్యాలున్నా మరి భూములు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పేదలు, కష్టజీవులు ఎదుర్కొంటున్న సమస్యలు ఆ రోజు కళ్ళకు కట్టినట్టుగా, ముఖ్యంగా నిజాం నిరంకుశ పాలన దొరలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఆ పోరాటంలో తమ యొక్క పాత్రను పోషించాలనే లక్ష్యంతో ఆ రోజు అనబేరి ప్రభాకర్ రావు, సింగిరెడ్డి భూపతి రెడ్డి గారు ఈ తాడిత పీడిత ప్రజానికం ఎదుర్కొన్న సమస్యలకు పరిష్కారమే లక్ష్యంగా ఆ రోజు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో మరి ముందుండి ఆ ఉద్యమంలో పాల్గొన్నటువంటి నాయకులు వారి స్ఫూర్తిగానే ఆ రోజు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా అయ్యా నీ బాంఛన్ కాల్మొక్త అని చెప్పి వంగి వంగి దండాలు పెట్టినటువంటి చేతులతోటే బందూకులు పట్టించి ప్రజలను చైతన్యవంతం చేసి 4500 మంది కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తల రక్త తర్పణంతో 10 లక్షల ఎకరాల భూములను పేదలకు పంచినటువంటి ఒక ఘనమైనటువంటి చరిత్ర కేవలం సిపిఐ పార్టీకి ఉందని సందర్భంగా నేను గుర్తు చేస్తాను మిత్రులారా. ఎందుకంటే ఆ రోజు మరి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితోటే ఈ తెలంగాణలో మరి చాలా మంది పేదలకు, ముఖ్యంగా దళితులకు, బలహీన వర్గాలకు ఈరోజు చేతుల్లో ఎకరమో 2 ఎకరాలో భూములు ఉన్నాయంటే అది కేవలం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తి అని చెప్పి మనం గుర్తు చేస్తున్న అవసరం ఉంది. అదేవిధంగా ఆ రోజు వారికి ఆ తెలంగాణ రైతాంగ సాయుధ పాల్గొన్నటువంటి 1948 మార్చి 14వ తేదీన ఆ రోజు వీళ్ళంతా దళం 12 మంది సభ్యులు అదే రోజు కోయడలో పోలీస్ స్టేషన్ పైన దాడి చేసి అక్కడ తుపాకులు తీసుకొని వచ్చి మరి ఇక్కడ చేరుకున్నటువంటి క్రమంలోనే కొంతమంది ఆ రజాకారులకు ఉన్నటువంటి వారికి ఈ సమాచారం అందించడం వల్ల ఆ రోజు ఇక్కడ వాళ్ళు వచ్చి మూకుమ్మడిగా ఒక పక్క రజాకారులు, మరో పక్క వాళ్ళు ఉన్నటువంటి ఆ నిజాం నిరంకుశంగా ఉన్నటువంటి ఆ యొక్క సైన్యం వారి చేతిలో మరి బలైనటువంటి పరిస్థితి ఉన్నది. ఆ రోజు నిజంగా తప్పించుకోవడానికి అనబేరి ప్రభాకర్ రావు గారికి అవకాశం ఉన్నప్పటికీ కూడా సింగిరెడ్డి భూపతి రెడ్డి గారు అక్కడ నెలకొరుగుతున్న సందర్భంలో అన్నారని చెప్పి అక్కడికి వెళ్లి వాళ్ళని రక్షించేటువంటి క్రమంలోనే ఆయన కూడా నెలకొరిగినటువంటి చరిత్ర మనం మరవకుండా ఉండవలసిన అవసరం ఉంది. కానీ ఆ రోజు ఆ చరిత్ర ఆ విధంగా ఉంటే ఇప్పుడున్నటువంటి చరిత్ర ఈ తెలంగాణ వస్తే మన దేశ ఉద్యమంలో కూడా మన బతుకులు బాగుపడతాయి, మరి అనేకమైనటువంటి మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆ సాయుధ పోరాట స్ఫూర్తితోటే మలిదేశ తెలంగాణ ఉద్యమంలో కూడా మనం అందరం కూడా కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలుగా పనిచేసినప్పటికీ కూడా ఈరోజు తెలంగాణ వచ్చి మరి దాదాపు మరి ఇన్ని సంవత్సరాలు గడిచినా కూడా 12 సంవత్సరాలు గడుస్తా ఉన్నా ఎక్కడ వేసిన గొంగడు అక్కడైన పద్ధతుల్లో ఈ తెలంగాణ ప్రాంతంలో మన సమస్యలు ఎక్కడ కూడా పరిష్కరించుకునే పరిస్థితులు లేవు. ఒక పక్క కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మరింత రాక్షస ప్రభుత్వంగా మారి ఈ రోజు అమిత్ షా, నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలను కూడా సమస్యల పైన పోరాడుతున్నటువంటి అనేక మంది ప్రజా సంఘ నాయకులను, రచయితలను, కవులను, కళాకారులను మరి ప్రజల కోసం నిరంతరం తప్పిస్తున్నటువంటి ఎర్రజెండా బిడ్డలను ఈ రోజు అనేక ముద్రలేసి ఈ రోజు అర్బన్ నక్సైట్ల పేరుతోటి అనేక పద్ధతుల్లో ఈ రోజు పిట్టలను కాల్చేటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్న పత్రికల్లో. ఛత్తీస్గఢ్ అబూజమైనటువంటి అనేక ప్రాంతాల్లో ఈ రోజు మరి ఒక నక్సలైట్లను ఏరివేసే మావోయిస్టులను ఏరివేత పేరుతోటి కగార్ అనే ఆపరేషన్ పేరుతోటి 2026 మార్చి డెడ్ లైన్ పెట్టి ఈ రోజు ఎవరైతే ప్రశ్నిస్తా ఉన్నారో, పాలక ప్రభుత్వాల పైన తిరగబడుతున్నారో వారి పైన తప్పుడు కేసులు పెట్టి ఈరోజు అర్బన్ నక్సైట్ల పేరుతో కాల్ చంపేటువంటి దుర్మార్గమైన వ్యవస్థ ఈ రోజు మన కేంద్రంలో కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో, అదేవిధంగా ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని ఈరోజు సమూలంగా మార్పులు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈరోజు కేవలం ఆర్ఎస్ఎస్, సంఘ పరివార శక్తులు పూర్తిగా ఈ మతోన్మాదం పేరుతోటి ఈ దేశంలో కులాల మధ్య, మతాల మధ్య ఈ గ్రామాల్లో అన్నదమ్ముల వల్ల హిందూ, ముస్లిం, క్రిస్టియన్, జైన్ ఎవరైనా కూడా ఒక మనుషులను చూసేటువంటి పద్ధతి లేకుండా ఈరోజు కులాలతోటి, మతాలతోటి విభజించి పాలించేటువంటి పద్ధతుల్లో ఈరోజు మరింత విషం దిమ్మేటువంటి మతోన్మాద శక్తులు ఈరోజు దేశంలో ఉండడం వల్ల ఈరోజు మరి మామూలు మన కమ్యూనిస్ట్ పార్టీ ఎవరైతే ఎర్రజెండా బిడ్డలుగా ఈ దేశంలో ఉన్నటువంటి లౌకిక వ్యవస్థను కాపాడుకుందాం అనేకమైనటువంటి ప్రజా సంఘాల నాయకుల పైన ఈరోజు మరి రానున్న రోజుల్లో కూడా మరింత నిర్బంధం పెరిగేటువంటి రోజులు వచ్చేటువంటి ప్రమాదం పొంచున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఏ ఆశయాల కోసం రక్త తర్పణ చేస్తున్నారో అనబేరి ప్రభాకర్ రావు, సింగిరెడ్డి భూపతి రెడ్డి, మరో 10 మంది అమరుల యొక్క రక్త తర్పణంతో మనమందరం కూడా ప్రతిభూడి రానున్న రోజుల్లో ఈ పాలక ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన తిరగబడవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజు ఈ దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో కూడా అంతటా కూడా కమ్యూనిస్టులకు చాలా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉన్నది.
అనేకమైనటువంటి మార్పులు వచ్చేసినాయి. ఈ రోజు నేను నా కుటుంబం నాకు ఏమొస్తున్న పద్ధతుల్లో ప్రజలు ఆలోచించేటువంటి పరిస్థితి ఉన్నది. అంటే గతంలో వ్యవస్థ కోసం ఈ వ్యవస్థలో జరుగుతున్న లోపాలను ఎత్తుకుపోయేటువంటి పద్ధతుల్లో యువకులు మరి తిరుగుబాటు చరిత్ర నేర్చుకునేటువంటి పరిస్థితులు ఉండే. కానీ ఈ రోజు కేవలం ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఉచితాలకు అలవాటు పడి మరి మాకేమొస్తుంది, నా కుటుంబానికి ఏమొస్తుంది అని చెప్పి మరి తక్షణమే ఏమొస్తుందనే ఉద్దేశంతో ఆలోచించేటువంటి పరిస్థితులు వస్తా ఉన్న నేపథ్యంలో కమ్యూనిస్టులకు ఇబ్బందులు ఎదురైనా కూడా ఒకరున్నా ఇద్దరున్నా ఎంతమంది ఉన్నా కూడా ఈ ఎర్ర జెండా లక్ష్యంతో గతంలో ఎవరైతే అసలు బాసిరో అమరుల మామదాపూర్ అమరుల యొక్క రక్త తర్పణతో మన రానున్న రోజుల్లో మరింత పోరాటాలను పదలెక్కి స్టేషన్ పైన దాడి చేసి అక్కడ తుపాకులు తీసుకొని వచ్చి మరి ఇక్కడ చేరుకున్నటువంటి క్రమంలోనే కొంతమంది ఆ రజాకారులకు ఉన్నటువంటి వారికి ఈ సమాచారం అందించడం వల్ల ఆ రోజు ఇక్కడ వాళ్ళు వచ్చి మూకుమ్మడిగా ఒక పక్క రజాకారులు మరో పక్క వాళ్ళు ఉన్నటువంటి ఆ నిరంకుశంగా ఉన్నటువంటి ఆ యొక్క సైన్యం వారి చేతిలో మరి బలైనటువంటి పరిస్థితి ఉన్నది. ఆ రోజు నిజంగా తప్పించుకోవడానికి అనవేరు ప్రభాకర్ రావు గారికి అవకాశం ఉన్నప్పటికీ కూడా సింగిరెడ్డి భూపతి రెడ్డి గారు అక్కడ నెలకొరుగుతున్న సందర్భంలో అన్నారని చెప్పి అక్కడికి వెళ్లి వాళ్ళని రక్షించేటువంటి క్రమంలోనే ఆయన కూడా నెలకొరిగినటువంటి చరిత్ర మనం మరవకుండా ఉండవలసిన అవసరం ఉంది. కానీ ఆ రోజు ఆ చరిత్ర ఆ విధంగా ఉంటే ఇప్పుడున్నటువంటి చరిత్ర ఈ తెలంగాణ వస్తే మన దేశ ఉద్యమంలో కూడా మన బతుకులు బాగుపడతాయి, మరి అనేకమైనటువంటి మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆ సాయుధ పోరాట స్ఫూర్తితోటే మలిదేశ తెలంగాణ ఉద్యమంలో కూడా మనం అందరం కూడా కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలుగా పనిచేసినప్పటికీ కూడా ఈరోజు తెలంగాణ వచ్చి మరి దాదాపు మరి ఇన్ని సంవత్సరాలు గడిచినా కూడా 12 సంవత్సరాలు గడుస్తా ఉన్నా ఎక్కడ వేసిన గొంగడు అక్కడైన పద్ధతుల్లో ఈ తెలంగాణ ప్రాంతంలో మన సమస్యలు ఎక్కడ కూడా పరిష్కరించుకునే పరిస్థితులు లేవు. ఒక పక్క కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మరింత రాక్షస ప్రభుత్వంగా మారి ఈ రోజు అమిత్ షా నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలను కూడా సమస్యల పైన పోరాడుతున్నటువంటి అనేక మంది ప్రజా సంఘ నాయకులను, రచయితలను, కవులను, కళాకారులను మరి ప్రజల కోసం నిరంతరం తప్పిస్తున్నటువంటి ఎర్రజెండా బిడ్డలను ఈ రోజు అనేక ముద్రలేసి ఈ రోజు అర్బన్ నక్సైట్ల పేరుతోటి అనేక పద్ధతుల్లో ఈ రోజు పిట్టలను కాల్చేటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్న పత్రికల్లో ఛత్తీస్గఢ్ అబుజమైనటువంటి అనేక ప్రాంతాల్లో ఈ రోజు మరి ఒక నక్సలైట్లను ఏరివేసే మావోయిస్టులను ఏరివేత పేరుతోటి కగార్ అనే ఆపరేషన్ పేరుతోటి 2026 మార్చి డెడ్ లైన్ పెట్టి ఈ రోజు ఎవరైతే ప్రశ్నిస్తా ఉన్నారో పాలక ప్రభుత్వాల పైన తిరగబడుతున్నారో వారి పైన తప్పుడు కేసులు పెట్టి ఈ రోజు అర్బన్ నక్సైట్ల పేరుతోటి కాల్ చంపేటువంటి దుర్మార్గమైన వ్యవస్థ ఈ రోజు మన కేంద్రంలో కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో అదేవిధంగా ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని ఈరోజు సమూలంగా మార్పులు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈరోజు కేవలం ఆర్ఎస్ఎస్ సంఘ పరివార శక్తులు పూర్తిగా ఈ మతోన్మాదం పేరుతోటి ఈ దేశంలో కులాల మధ్య మతాల మధ్య ఈ గ్రామాల్లో అన్నదమ్ముల వల్ల హిందూ, ముస్లిం, క్రిస్టియన్, జైన్ ఎవరైనా కూడా ఒక మనుషులను చూసేటువంటి పద్ధతి లేకుండా ఈరోజు కులాలతోటి మతాలతోటి విభజించి పాలించేటువంటి పద్ధతుల్లో ఈరోజు మరింత విషం దిమ్మేటువంటి మతోన్మాద శక్తులు ఈరోజు దేశంలో ఉండడం వల్ల ఈరోజు మరి మామూలు మన కమ్యూనిస్ట్ పార్టీ ఎవరైతే ఎర్రజెండా బిడ్డలుగా ఈ దేశంలో ఉన్నటువంటి లౌకిక వ్యవస్థను కాపాడుకుందాం అనేకమైనటువంటి ప్రజా సంఘాల నాయకుల పైన ఈరోజు మరి రానున్న రోజుల్లో కూడా మరింత నిర్బంధం పెరిగేటువంటి రోజులు వచ్చేటువంటి ప్రమాదం పొంచున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఏ ఆశయాల కోసం రక్త తర్పణ చేస్తున్నారో అనబేరి ప్రభాకర్ రావు, సింగిరెడ్డి భూపతి రెడ్డి, మరో 10 మంది అమరుల యొక్క రక్త తర్పణంతో మనమందరం కూడా ప్రతిభూడి రానున్న రోజుల్లో ఈ పాలక ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన తిరగబడవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజు ఈ దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో కూడా అంతటా కూడా కమ్యూనిస్టులకు చాలా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితున్నది. అనేకమైనటువంటి మార్పులు వచ్చేసినాయి. ఈ రోజు నేను నా కుటుంబం నాకు ఏమొస్తున్న పద్ధతుల్లో ప్రజలు ఆలోచించేటువంటి పరిస్థితి ఉన్నది. అంటే గతంలో వ్యవస్థ కోసం ఈ వ్యవస్థలో జరుగుతున్న లోపాలను ఎత్తుకుపోయేటువంటి పద్ధతుల్లో యువకులు మరి తిరుగుబాటు చరిత్ర నేర్చుకునేటువంటి పరిస్థితులు ఉండే. కానీ ఈ రోజు కేవలం ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఉచితాలకు అలవాటు పడి మరి మాకేమొస్తుంది, నా కుటుంబానికి ఏమొస్తుంది అని చెప్పి మరి తక్షణమే ఏమొస్తుందనే ఉద్దేశంతో ఆలోచించేటువంటి పరిస్థితులు వస్తా ఉన్న నేపథ్యంలో కమ్యూనిస్టులకు ఇబ్బందులు ఎదురైనా కూడా ఒకరున్నా ఇద్దరున్నా ఎంతమంది ఉన్నా కూడా ఈ ఎర్ర జెండా లక్ష్యంతో గతంలో ఎవరైతే అసలు బాసిరో అమరుల మామదాపూర్ అమరుల యొక్క రక్త తర్పణతో మన రానున్న రోజుల్లో మరింత పోరాటాలను పదలెక్కించేటువంటి పద్ధతుల్లో మనం అధైర్యం చెందకుండా మనం ఈ ప్రాంతంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎర్ర జెండా ఆధ్వర్యంలో పోరాటాలు సమస్యల పరిష్కార లక్ష్యంతో ప్రజలను మమేకమై మరింత చైతన్యవంతమైన ఉద్యమాలు చేయాలని చెప్పి నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం అధ్యక్ష వర్గానికి మీ అందరికి పేరు పేరున ఉద్యమ నమస్కారం తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా.